నామానికి మహిమ కలుగును గాక. இவ்வளவு திரளான மக்கள் கூடி இந்த தெய்வ மனுஷனுக்கு தங்களுடைய இரங்கலை தெரிவிக்கும்படியாக நீங்கள் கூடி வந்திருக்கிறதை பார்க்கும் பொழுது எங்கள் இருதயம் தேவன் செய்த கிரியைகளை நினைத்து அவருக்கு நன்றி செலுத்துகிறோம். దైవజనుల నేసనగాలలో మీరు చూపిస్తున్న ఈ సానుభూతిని బట్టి మేము ప్రభునామాన్ని మహిమపరుస్తూ ఉన్నాం. எனக்கு இந்த பெரிய உத்தரவாதத்தை இந்த காலையிலே கொடுத்த பொழுது, இந்த பெரிய உத்தரவாதத்தை எனக்கு கொடுத்த பொழுது, ఈ ఉదయకాలంలో ఈ బాధ్యతను దేవుడు నాకు ఇచ్చినప్పుడు நான் இரவிலே இதற்காக நான் ஜெபித்தேன். నేను ఉదయకాలం మీ కొరకు ప్రార్థన చేశాను. என்னுடைய உள்ளத்திலே ஒரு வார்த்தை மறுபடியுமாக வந்தது. నా గుండెలో ఒక మాట మరలా గుర్తుకొచ్చింది. 1 நாளாகமத்தின் புஸ்தகம், ஃபர்ஸ்ட் கிரானிக்கல்ஸ், మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29ஆம் அதிகாரம் 29వ అధ్యాయము 28ஆம் வசனத்தின் ஒரு பகுதியை நான் வாசிக்கிறேன். 28వ వచనాన్ని మనం చదవబోతున్నాము. தாவீது ஐஸ்வர்யமும் மகிமையும் உள்ளவனாய் முதிர் வயதிலே மரணம் அடைந்தான். దావీదు ఐశ్వర్యమును గొప్పతనమును సమృద్ధి గలవాడై తన ముసలితనమందు ఉన్నారు. தேவனுடைய நாமத்துக்கு மகிமை உண்டாவதாக. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ஒருவேளை நாம் இப்படி வாசிக்கலாம், ఒకవేళ మనం ఇలా చదవచ్చు, பாஸ்டர் ஏசன்னா ஐஸ்வர்யமும் மகிமையும் உள்ளவராய் మరణం అடைந்தார். దైవజన యేసన్న గారు ఐశ్వర్యమును మహిమ కలిగిన వారై ప్రభునందు இந்த வசனத்தை நான் வாசித்த பொழுது, ఈ వాక్య భాగాన్ని నేను ధ్యానించినప్పుడు, இந்த மனிதனுடைய வாழ்க்கையும் அன்பான போதகர் ஏசன்னா அவர்களுடைய வாழ்க்கையும் மிக நெருங்கின தொடர்பு உள்ளதாக எனக்கு ஆண்டவர் இரவிலே எனக்கு காட்டி தந்தார். ఈ వాక్య భాగాన్ని గమనించినప్పుడు, మరి బైబిల్ ఉన్న దావీదు గురించి, దైవజనుల యేసన్న గారి గురించి గమనించినప్పుడు వీరిద్దరి ఆ గుణగణాలు ఏకమై ఉన్నట్లు నేను గమనిస్తా ఉన్నాను. நான் தாவீதை குறித்து எத்தனையோ பிரசங்கத்தை நான் செய்திருக்கிறேன். నేను దావీదుని గురించిన అనేక ప్రసంగాలు చేస్తున్నాను. ஆனால் ராக்காலத்திலே ஆண்டவர் ஒரு தாவீதை போல இந்த குண்டூர் பட்டணத்திலே இந்த ஏசன்னாவை எழுப்பி ஒரு மகிமையான சாம்ராஜ்யத்தை அவர் கட்டி எழுப்பி இருக்கிறார். నేను గమనించినప్పుడు, ఉదయ కాలంలో నేను గమనించినప్పుడు, దావీదు వలె ఈ గుంటూరు ప్రాంతంలో దైవజనుల యేసన్న గారిని దేవుడు మహిమపరిచి నడిపించినట్లుగా నేను గమనిస్తున్నాను. கர்த்தர் இவைகளெல்லாம் எனக்கு காட்டின பொழுது எனக்கு மிக ஆச்சரியமாய் இருந்தது. ఇవన్నీ దేవుడు నాకు చూపించినప్పుడు నాకు మిగులు ఆశ్చర్యం కలుగు చేస్తుంది. அவனுடைய முடிவு ஒருவேளை ஐஸ்வர்யமும் மகிமையுமாய் இருந்தாலும் அவனுடைய ஆரம்பம் அப்படி இல்லை. దావీదు జీవితాన్ని చూస్తే ముగింపు మహిమగాను ఐశ్వర్యంగాను ఉన్నప్పటికీ తన ప్రారంభ దినాలు అలా లేదని మనం గమనిస్తున్నాం. இன்றைக்கு இத்தனை ஆயிரக்கணக்கான மக்கள் இந்த இடத்திலே கூடி வந்து அவருக்கு நீங்கள் இறுதி மரியாதை செலுத்தும்படி வந்திருக்கிறீர்கள். మరి ఈ రోజు మీరు వేల మందిగా ఆయన సన్నిధికి వచ్చి మరి హృదయపూర్వకమైన మరి కృతజ్ఞతలు తెలుపుచు, ఆదరణ తెలుపుచు ఉండడం. ஆனால் அவருடைய ஊழியத்தினுடைய ஆரம்பம் இவ்விதமாய் இருக்கவில்லை. కానీ వారి ఆ పరిచయ ప్రారంభం ఇలా లేదు. வேத புஸ்தகத்தை தாவீதை குறித்து நீங்கள் வாசித்தீர்களானா, దేవుని వాక్యంలో దావీదుని గురించి మనం గమనించినప్పుడు 1 சாமுவேல் 16ஆம் அதிகாரம் 11ஆம் வசனத்தின்படி அவன் சொந்த குடும்பத்திலே தன்னுடைய தகப்பனால் கூட అసట్టை பண்ணப்பட்ட ஒரு వాలిబన్. దావీదు చరిత్ర మనం చూసినప్పుడు 16వ అధ్యాయంలో తన సొంత కుటుంబంలో తన తండ్రి ఇంటి వారి దగ్గర నుండి కూడా ఆయన నిర్లక్ష్యం పొందినట్లుగా మనం చూస్తున్నాం. அவனுடைய தகப்பனாருக்கு 7 பிள்ளைகள், 8 பிள்ளைகள். తన తండ్రికి 8 కుమారులు. அவர்கள் வீட்டிலே சாமுவேல் என்ற தீர்க்கதரிசி வந்து ஒரு பெரிய விருந்து ஒன்றை செய்கிறார். ఒకరోజు దైవజనుల సమూయేలు వాళ్ళ ఇంటికి వచ్చి ఒక గొప్ప విందును ఏర్పాటు చేశారు. 7 பிள்ளைகள் சாமுவேலுக்கு முன்பதாக வந்தார்கள். 7 కుమారులు దైవజనుడు ప్రవక్త అయిన సమూయేలు ముందు వచ్చారు. 7 பேரையும் தேவன் அங்கீகரிக்கவில்லை என்று
వీధులలో చిక్కుకొని నడి వీధులలో విలపించనే పసి ప్రాయం నడి వీధులలో విలపించనే పసి ప్రాయం ఇది జరిగినే ఎలాగో ఇది జరిగినే ఎలాగో కన్నవారి ఆదరణే కడు దూరమాయనే నిషిద్ధమైనవే అతి సమీపమాయనే అంధకార బంధకాలలో కృంగిపోయనే అంధకార బంధకాలలో కృంగిపోయనే ఇది జరిగినే ఎలాగో ఇది జరిగినే ఎలాగో విషఘోరలలో చిక్కుకొని విషఘోరలలో చిక్కుకొని నడి వీధులలో విలపించనే పసి ప్రాయం నడి వీధులలో విలపించనే పసి ప్రాయం సృష్టికర్త ప్రణాళిక ఇలా ఉండగా అడ్డుపడిన విరోధికి అపజయాలే మిగిలేనా సృష్టికర్త ప్రణాళిక ఇలా ఉండగా అడ్డుపడిన విరోధికి అపజయాలే మిగిలేనా ఇది జరిగినే ఎలాగో విషకోడలలో చిక్కుకొని విషకోడలలో చిక్కుకొని నడి వీధులలో విలపించనే పసి ప్రాయం నడి వీధులలో విలపించనే పసి ప్రాయం ఇది జరిగినే ఎలాగో ఇది జరిగినే ఎలాగో
నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమున నీవు పలుకరించావు. ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమున నీవు పలుకరించావు. ప్రతికూలమైన పరిస్థితులన్నీ కనుమరుగైపోయెనే. ఈ మందిరంలో మిమ్మల్ని అందరినీ చూస్తా ఉంటే బ్రదర్ ఎన్సట గారు ఏ విధంగా మీరందరికీ సమీపంగా దైవ బోధన చేశాడో అంతా అవుతుంది. మీరు రాత్రైనా ఆయన చేసిన సేవలు కానీ
ఆయన చేసిన రోజుల్లో కానీ మీరు మనసుకోకుండా ఈరోజు అందరికీ ఉండే పరిస్థితి వచ్చింది. ఈరోజు బ్రదర్ యేసయ్య గారి గురించి ఆలోచిస్తే ఆయన 1947 మార్చి 19 పిట్లపల్లి గ్రామంలో జన్మించిన 16 సంవత్సరాల వయసులోనే యేసుక్రీస్తు దర్శనంతో ప్రభువు పరిసరిలో ప్రభువులకు వచ్చారు. 6వ తరగతిలో ఉన్నారు. చదువు లేదు, 3 సార్లు ఫెయిల్ అయ్యారు. కానీ యేసు ప్రభు ఆయనకు ఆదేశించి నా కోసం నేను పనిచేయాలని చెప్పి ఆయన ఆదేశించినప్పుడు 16వ సంవత్సరంలోనే ఆయన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాడు. ఆయన పెట్టుబడి చేసుకోకుండా జీవితంలో ప్రభు సేవలో మానవ సేవ కోసం పనిచేసిన వ్యక్తి యేసయ్య గారిని తెలియజేస్తున్నారు. మొట్టమొదటి వేళల్లో చూస్తే ఒక రాజుగారి కుటుంబంలో ఉండి యేసయ్య బసలు యేసయ్య 97 సమీపంలో దేవుడిలో చెప్పి ప్రారంభించడం, అదే కాదు 96 నుంచి ఏదైతే గుట్టలలో పనులు పెడుతూ 35 సంవత్సరాలు కంటిన్యూగా నిర్వహించాడు. అది కూడా ప్రతి నెల మార్చిలో మొదటి వారం ఆ పండుగ చూస్తే 50 లక్షల మంది వచ్చి ఆ పండుగ భాగస్వామ్య పరిస్థితి వచ్చింది. అంతేకాకుండా ఈరోజు మీరు చూస్తే ఈరోజు 30 మంది ప్రారంభించి పెద్ద ఎత్తున పోతున్న మందిరాలు పెద్ద ఎత్తున కట్టారు. 750 కట్టి ఈనాటి మందిరాలు చాలా దగ్గర కట్టి ఈరోజు చెన్నైలో, మధ్యప్రదేశ్లో, మహారాష్ట్రలో, కర్ణాటకలో ఈ హోసన్న మందిరాలు కట్టి పెద్ద ఎత్తున ఈ యొక్క మత ప్రచారం చేశారు. ఇవన్నీ చూసుకుంటూ 2000 మంది ఇదే మన వారి వరకు పెళ్లి చేసుకోకుండా మత ప్రచారం చేస్తూ వాళ్ళు దేవుని సేవలు ఉండవలసి వచ్చింది. ఈరోజు ఒకసారి మనందరం ఒకసారి ఆలోచిస్తే చాలా మంది పుడుతున్నాం, చాలా మంది చనిపోతున్నారు. కానీ కొంతమంది ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఉంటారు, దేవుని మనుషులుగా ప్రభావితం చేసే పరిస్థితిలో ఉంటారు. అలాంటి వ్యక్తి ప్రజల సమయంలో తెలియజేస్తున్నాను. నేను అందుకనే ఈరోజు ఒక మంచి వ్యక్తి కోరుకోవడం 5 రోజులు మనం బాధపడుతున్నా కానీ ఆయన దైవసన్నిధికి వెళ్ళారు. ఆ విధంగా ఆయన ఎందుకు వచ్చాడో మనకు బట్టి ఆయన పని పూర్తి చేసుకుని మిగిలిన పని మరొకటి చెప్పి ఆయన దైవసన్నిధికి వెళ్ళాడు. ఆ విషయాలను మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ఏ అంబిషన్ కోసం ఎన్ని సంవత్సరాలు మిషనరీగా పనిచేశాడు, అది ఆ యొక్క ఆశయంలో ఉంది. మనందరం కూడా యేసు ప్రభు యొక్క ఆజ్ఞతో ఆయన ఏ ఆశయాలైతే పెట్టాడో ఆ ఆశయాలను కొనసాగించడం కోసం నిరంతరం పనిచేసి మళ్ళీ యేసు ప్రభు యొక్క కరుణ మనందరూ కలిగిగా మనం కూడా పనిచేయాల్సిన అవసరాలు తీసుకుంటూ ఈరోజు మనందరినీ చూస్తున్నాను. మేము అందరినీ చూస్తే నాకు ఆనందం. యేసయ్య గారిని హృదయాల్లో ఉన్నారు, ప్రజలు యేసయ్య గారు శ్రేష్టపడడం హృదయాల్లో ఉంటారు. ఎక్కడ ఉన్న ఆయన ఆశీస్సులు మనకు ఎక్కువ ఉంటాయి. అలాంటి ఆశీస్సుల్లో మనం ముందుకు పోతున్నాం. మరొకసారి అందరూ కోరుకుంటూ మరొకసారి ఆయన మనకు శాంతి కలగాలని మనం కోరుకోవాల్సిన అవసరం. ఎందుకంటే భగవంతుడే ఆయనతో ఉన్నప్పుడు తప్పకుండా అన్ని ఆయన ప్రభుత్వంలో మరొకసారి ఆశిస్తూ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఇక్కడ జనం వెస్లే రాజు గారు, అభిగారు, రెడ్డి పాల్గొన్నారు, ముందు ఉన్నారు. ఆయన 7 ఆశయాలైతే నెరవేర్చడానికి ఇంతవరకు పనిచేశారు. ఆ ఆశయాన్ని ఆయన అనుకున్న విధానాన్ని మన వాళ్ళు ఏదో అవన్నీ కొనసాగిస్తారు. వాళ్ళందరూ కొనసాగించవలసిందిగా మరొకసారి వాళ్ళని కూడా కోరుకుంటూ యేసు ప్రభువు ఆదేశాలు ఎప్పుడు వారికి ఉంటాయి, ఆశీస్సులు ఉంటాయి, తప్పకుండా వాళ్ళు కొనసాగిస్తారు ఆశిస్తూ మరొకసారి వారికి కూడా బ్రదర్ యేసయ్య గారి ఆశీస్సులు
తెలియజేస్తూ అదే మరి వారి యొక్క రెజల్యూషన్స్ ఎప్పుడు ఆశిస్తూ నేను కూడా మన కొన్ని విషయాలు మనం ఆలకిద్దాం. చెప్పండి అయ్య గారు, మీ పేరు, మీకున్నటువంటి పరిచయం ఏమిటి వారితోటి? నా పేరు కృపాదానం అండి. గుడివాడ పరిసర ప్రాంతాల్లో సేవ చేస్తున్నాను. వారితో నాకు 1985 నుంచి పరిచయం అండి. 85 నుంచి ఇవాళ వరకు ఆయనతో కలిసి పరిచర్యలో ప్రారంభ దశ నుంచి వరకు ఉన్నాం. అదేంటి వారితో నాకు పరిచయం. యేసన్న గారి గురించి మీరు ఏదైనా ఒక మాట ఏం చెప్పారు? ఇందాక ఒక దైవజనులు మనతో మాట్లాడుతూ ఏమన్నారంటే ఆయన ఒక వెలుగుగా వెలిగించారని చెప్పేసి, అలాగనే ఒక పితామహుడిగా ఉండి ఆరాధన నడిపించారు. మీ అనుభవంలో యేసన్న గారి గురించినటువంటి విషయాలు? యేసన్న గారి గురించి నా అనుభవంలో చాలా మంది మన భారతదేశంలో గాని ఆంధ్రప్రదేశ్లో చాలా మంది గొప్ప గొప్ప దైవ సేవకులు ఇంతకు ముందు వారికంటే ముందు సేవ చేశారండి. అపోస్తలుడు అప్పియం సామ్యూల్ గారు, అలాగే దైవజనుడు మాసిల్లమణి గారు, అట్లా వారు వాక్యాలు వారు చెప్పే ప్రసంగాలంటే ప్రజలు చాలా సంతోషంగా ఆనందంగా ఆత్మీయంగా వినేవాళ్లు. అయితే వారి పరిచర్య కంటే గొప్పదని కానీ కూడా కాదు, కానీ దైవజనుడు గారు చెబుతున్నటువంటి మాటలు బైబిల్ అర్థం కానీ లేకపోతే బైబిల్ నాలెడ్జ్ లేని ప్రతి పామరుడికి, అంటే గీతలను కాసుకునే వాడికి కూడా అర్థమయ్యే శైలిలో ఆయన ప్రసంగించడం, ఆ తర్వాత ప్రజల్ని ఆకర్షించుకోవడం, ఆ ప్రజలు ఆయన చెబుతుంటే అలాగే తదేకంగా వినడంలో వాటిలో ఉన్నటువంటి గొప్ప విశేషమైన సంగతి. ఆ విద్య లేని పామరులకు కూడా చాలా చక్కగా అర్థమవుతాయి. ఆ ప్రారంభంలో చాలా తక్కువ అండి, పాకలో మేము ప్రారంభించాం. ఆయా సమయంలో మేము కన్వర్షన్ పెట్టినప్పుడు దైవ సేవకులను తీసుకొచ్చి ఈ ప్లాస్టిక్ పట్టాలు చుట్టూ కట్టి, లేకపోతే ఈ సైడ్ వాల్స్ ఉంటాయి కదండి, ఆ సైడ్ వాల్స్ గదులుగా కట్టి వారిని అక్కడ పెట్టి పరిచర్య కొనసాగించాం. దేవుడు బహుగా ఆశీర్వదించాడు. ఆయన పాటలు పాడినా వాక్యం చెప్పినా ప్రజలు ఊగిపోతారు. ఆ పాటలు పాడుతూ ఉంటే ప్రతి పాటలో కూడా కృప అనే పదాన్ని ఆయన ఉపయోగిస్తాడు. కృప అనే మాట ఉంటుంది. ఆ కృప జనం మీదకి ఆయన మీద కూడా ప్రత్యక్షంగా మేము వచ్చి నేను చూడగలుగుతుంది. దేవుని కృప వారిలో ఉంది, వారి మీద ఉంది. ఆ దేవుడు వారిని ఈ పరిచయం బహుగా చాలా ప్రారంభంలో తక్కువ మందితో ప్రారంభించాం. ఇప్పుడు లక్షల కొలదిగా మాకు విశ్వాసాలను దేవుడిచ్చాడు. పాకలో ప్రారంభించబడినటువంటి పరిచయం ఈ రోజుని మరి ప్రపంచానికి అంతటి కూడా ఇంతగా ప్రచురంలో కలిగింది అని అంటే ఆయనకు దేవుడు అనుగ్రహించినటువంటి కృపే అని ఖచ్చితంగా మనం చెప్పగలం. అందరూ డానియల్ బాబు అండి. సఫిల్ కూడా సికింద్రాబాద్ లో హోస్టల్ మినిస్టర్ లో పరిచయం చేస్తున్నాను. మరి 1989 సంవత్సరం నుంచి మరి యేసన్న గారితో నాకు అనుభవం ఉంది. 3 మాటలు ఆయన గురించి చెప్పాలంటే, ఆయనకు ఒక ప్రత్యేకమైన అభిషేకం ఆయన పొందిన వ్యక్తి. ఆ అభిషేకం ద్వారా లక్షాది ప్రజల్ని దేవుడికి నడిపించగలిగారు. రెండవదిగా అబ్రహామును పిలిచిన పిలుపు ఆయనకుంది. తీపలపూడిలో నుంచి మరి విగ్రహారాధికులైనటువంటి అబ్రహాంని ఏ విధంగా దేవుడు పిలిచాడో, విగ్రహారాధన వంశంలో నుంచి ఆ తీపలపూడిలో నుంచి దేవుడు మరి యేసన్న గారిని పిలిచి ఆయన ద్వారా మరి ఆయన కుటుంబంలో 70 మంది మాత్రమే కాకుండా లక్షలాది ప్రజల్ని ఆత్మీయ సంతానాన్ని అనుగ్రహించి ఆయా ప్రాంతంలో కేవలం ఆంధ్రప్రదేశ్ కాకుండా భారతదేశంలో కాకుండా మరి అంతర్రాష్ట్ర ప్రతి స్థలంలో కూడాను మరి విశ్వాసం లేపడానికి ప్రభువుని కృప ఇచ్చారు. మరొక మాట ఏంటంటే, మరి మన బైబిల్లో చదువుతాము సొలొమోనుకు దేవుడు జ్ఞానం ఇచ్చారు. అంత ముందు గాని ఆ తర్వాత గాని అటువంటి వ్యక్తి లేడని. కానీ నేను గమనించింది ఏంటంటే, మరి ప్రభు ఇచ్చిన ఆ ప్రత్యేకమైన అభిషేకంలో మరి యేసన్న గారికి ప్రత్యేకమైనటువంటి జ్ఞానాన్ని, వివేచన వరాన్ని, విచక్షణ జ్ఞానాన్ని ప్రభు ఇచ్చాడు. ఆయనతో నాకు అనుభవం ప్రయోజనం చెప్పగలంటే, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కానివ్వండి, మెటీరియల్స్ మేనేజ్మెంట్ కానివ్వండి, అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్ కానివ్వండి, బిల్డింగ్ కానివ్వండి, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కానివ్వండి, మీ టేక్ ఇట్ ఎనీథింగ్, నేమ్ ఇట్ ఎనీథింగ్, ఆయన చక్కగా దాన్ని మరి యోచించి దేవునికి ఆలోచన ప్రకారంగా చేయగలిగిన ఒక వ్యక్తి. మరి మామూలుగా మరి చూస్తాము ఈ సేవా పరిచయంలో ఒక పర్టికులర్ ఏరియాకే వారు పరిమితమై ఉంటారు. కానీ మరి యేసన్న గారికి దేవుడిచ్చినటువంటి ఆ యొక్క కృపను బట్టి అనేక విషయాల్లో కూడా మరి దేవునికి ఆలోచన చెప్పని చేయగలిగి ఇంతగా మరి మినిస్ట్రీని విస్తరించగలిగారు. కనుక ఈ రోజున ఈ మినిస్ట్రీని విస్తరించడానికి మొట్టమొదటి దేవునికి పిలుపు, రెండవదిగా దేవునికి అభిషేకము, మూడవదిగా దేవునికి ఆయన చూపించిన నమ్మకత్వము. అన్నదీపిక పత్రిక ఎడిటర్ గారు, అలాగే మన ఆరాధన టీవీ ఛానల్ కి ఎంతగానో సన్నిహితులైనటువంటి వారు, మరి వారు మన మధ్య నుండి ఉన్నారు శివాజీరాజు గారు. వారు కొన్ని మాటలని వారికి అభిప్రాయం వారు తెలియజేస్తారు. ఆంధ్రదేశ ప్రజానీకానికి, ఆంధ్రదేశ ప్రజల యొక్క ఆధ్యాత్మిక ప్రజా బంధువు అన్న యేసన్న మన మధ్య లేడు అనుకోవటం అంత సరైనటువంటిది కాదని నేను అనుకుంటున్నాను. అన్న మనతోనే ఉన్నాడు. ఒకటి, పరలోకంలో జన్మించాడు మొన్నటి దినాన, మొన్న జన్మించాడు. ఈవేళ ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా మనతోనే ఉన్నాడు.
ఆయన ఎప్పటికీ ఎన్నటికీ ఆంధ్రదేశ తెలుగు ప్రజలు ఉన్నంతకాలం కూడా ఆయన మన ప్రజా బంధువుగా ఆయన ఎప్పటికీ ఉంటాడు. పరలోకంలో ఎప్పుడు ఉంటాడు. ఆయన భూలోకంలోనూ ఉంటాడు, పరలోకంలో ఉండేటటువంటి ఏకైక ప్రజా బంధువు, ఆధ్యాత్మిక బంధువు అన్న యేసన్న. రాజకీయ నాయకులేంటి, ఆధ్యాత్మిక గురువులేంటి, వారేంటి వీరేంటి, కొన్ని వేల లక్షల మంది ఈ రోజున అటెండ్ అయ్యి ఆయన చిట్ట చివరి ఆ భౌతిక దేహాన్ని మరి ఉంచేటటువంటి ఆ కార్యక్రమానికి అటెండ్ అవటం ఎంతో అసలు ఈ క్రైస్తవ లోకంలోనే అత్యున్నతమైనటువంటి రోజు ఈ రోజుగా మనం ఆలోచన చేయాలి. ఇంకొక మాట ఆలోచన చేస్తే ఆయన ఒకప్పుడు మనకు దావీదు తెలుసు, కీర్తనాకారుడైన దావీదు తెలుసు. కానీ ఆ కీర్తనాకారుడు కీర్తనల ద్వారా ఎంత ప్రసిద్ధిగాంచి మరి బైబిల్ గ్రంథంలో నిక్షిప్తం చేయబడినటువంటి మహా గొప్ప దైవజనుడు, ఆయన మనం ఎప్పుడు తలుచుకుంటుంటాం. అలాగే ఈ రోజుల్లో నేటి తరపు దావీదు ఎవరయ్యా అంటే మనకు యేసన్న గారు మాత్రమే. ఎందుకంటే ఆయన వచనాల ద్వారా, ఆయన కీర్తనల ద్వారా ఆయన మరి ప్రజలకు చేరువవటంలో ఆయన ఒకడు సాటి మరొకడు ఉండడేమో అని నేను అనుకుంటాను. ఆయనకు సాటి మరొకడు ఉండడని నేను అనుకుంటాను. కాబట్టి నేటి తరపు దావీదు ఎవరంటే బ్రదర్ యేసన్న మాత్రమే. ఇంకా ఆలోచన చేస్తే ఏమిటి ఈ లక్షల జనాలు ఇంతమంది ఎలా వస్తున్నారు అని ఒక్కసారి యేసన్న గారి గురించి మనం ఆలోచన చేస్తే ఆయన ప్రజలతో మమేకమై ఆయన జీవించిన వ్యక్తి. ఏ ప్రాంతానికి వెళితే ఆ ప్రాంతానికి ఆ ప్రజలతో మమేకం అయిపోయి వాళ్ళకి సేవ అందించేటటువంటి, ఆ సువార్తను అందించేటటువంటి ఆ లక్షణం, ఆ దైవిక లక్షణం అది యేసన్న గారికి చెల్లింది. అందువల్ల ఆ ప్రజలు ఆ రకంగా రావటానికి, అలాగా ఆయన ఆధ్యాత్మిక గురువుగా లేదా ఒక అన్నగా మరి ఆయన్ని స్వీకరించడానికి ఆంధ్రదేశపు తెలుగు ప్రజలంతా అందరూ కూడా కారణం ఏంటంటే ప్రజల మధ్యలోకి వెళ్లిపోవటం. అదొక చిన్న కుగ్రామం అయితే ఆ కుగ్రామంలో ఉన్నటువంటి పరిసరాల్లో ఉన్నటువంటి పరిస్థితికి అనుకూలంగా ఆయన వాళ్ళతో మాట్లాడి సేవ చేస్తాడు. ఇంకొంచెం మెరుగైనటువంటి ప్రదేశం అయితే వాళ్ళకు అనుకూలంగా చేస్తాడు. అటు మధ్యతరగతి కుటుంబాలా, లేదా అట్టడుగు కుటుంబాలా, లేదా పై వర్గపు కుటుంబాలా అనేటువంటి తేడా లేకుండా అందరితో కూడా ఆయన మమేకమైపోయి అందరికీ సువార్త అందించినటువంటి సువార్త వీరుడు మన నేటి తరపు దావీదు. ఈ సందర్భంగా మరి ఆరాధన ఛానల్ ఇంత గొప్ప ప్రోగ్రాం ఇచ్చి ఆంధ్రదేశానికి మరి చూపించినటువంటి ఈ పరిస్థితి చాలా మహోన్నతమైనది. వారిని కూడా ఈ సందర్భంలో మనం మరి గుర్తు చేసుకోవాలి. వారు చేసినటువంటి చాలా గొప్ప క్రియ. కొన్ని సాక్ష్యాలు మనం ఆలకిద్దాం. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు వారి పేరు చెప్పి వారి యొక్క అనుభవాలని పంచుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. నా పేరు పిఎస్ విద్యాసాగర్, సిఎఫ్ మినిస్ట్రీస్, అలాగే గుంటూరు యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ దేవుని యొక్క దాసులుగా ఈ సమయంలో మాట్లాడేటువంటి అవకాశాన్ని ఆరాధన టీవీ వారు ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. మరి మా యేసన్న గారు, మేము అన్నగారని చాలా ఆప్యాయతగా పిలుచుకుంటాము. వారి యొక్క మినిస్ట్రీకి ఎంత ప్రాధాన్యత ఇస్తారో మరి మా యొక్క యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ గుంటూరు కూడా వారు చాలా కీలకమైనటువంటి ప్రోత్సాహకరంగా ఆదర్శపరంగా మమ్మల్ని ఎంతగానో ముందుకు నడిపించిన గొప్ప దైవజనులు అని చెప్పడానికి మాకేమాత్రం కూడా సందేహం లేదు. మేము వారి దగ్గరికి ఎప్పుడు వచ్చినా గానీ వారు ఎంతో చాలా ప్రేమగా ఆప్యాయతగా వారి బిడలుగా మమ్మల్ని చూస్తూ అనేక ఆత్మీయ విషయాలు నేర్పించిన గొప్ప దైవజనులు. నిజంగా ఇది మా యొక్క పట్టణానికి, మా ఫెలోషిప్ కి, మరి కుటుంబ పరంగా మాకు ఇది ఎంతో గొప్ప తీరం లోటు. నిజంగా నేను వారిని గమనించినప్పుడు మరి 5-fold మినిస్ట్రీలో మరి ఐదుగురు ఉన్నారు. ఈ 5 పరిచర్యలు కూడా వారిలో ఉన్నాయని నేను గమనించాను. వారు ఒక అంతర్జాతీయ సువార్థికులు మాత్రమే కాకుండా ప్రవక్తగా వారు చెప్పిన మాట తప్పనిసరిగా నెరవేరుతుంది. అది మాత్రమే కాకుండా దైవ సేవకులకు ఉపదేశకుడిగా
అలాగే దేవుడు నమ్మనటువంటి బిడ్డలకు ఆయనకు బోధకునిగా మరి గొప్ప అసలు అటువంటి గొప్ప లక్షణాలు ఒక అపోస్తులుడిగా దేవుడు వారిని నియమించినందుకు మేము ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాము. వారి లేనటువంటి లోటు మరి అంతర్జాతీయ క్రైస్తవ లోకానికి మాత్రమే కాకుండా మరి ముఖ్యంగా మా యొక్క గుంటూరు పట్టణానికి ఎంతో తీరనటువంటి లోటు. నా పేరు ఎం దేవదాస్ అండి. భీమవరం మన్నా చర్చి సంఘ కాపరిగా పనిచేస్తున్నాను. మరి ఈ సమయమందు ఏసన్న గారు మరి ప్రభునందు నిద్రించి ఆయన సన్నిధికి వెళ్లిన సందర్భంగా మరి కార్యక్రమం దగ్గరికి రావడానికి ప్రభు కృప చూపించారు. ఆయన లేని లోటు ఎంతైనా ఉంది. ఆయన గొప్ప సేవ చేశారు. యావత్ ప్రపంచంలోనే అనేక దేశాలు తిరిగి యేసుప్రభుని గురించిన సువార్త ప్రకటించి అద్భుతమైన సేవ చేసి ఆయన పని ముగించుకొని ఆయన చెంతకెళ్లారు. ఈ పనిని కొనసాగించడానికి ఉన్నటువంటి వారందరినీ దేవుడు అభిషేకించి వాడుకోవాలని ప్రార్థిస్తూ మరి ఈ సందర్భంగా అవకాశం కల్పించిన ఆరాధన ఛానల్ వారికి వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. అపోస్టల్ డాక్టర్ మరీ కుమార్ నేను మా హోలీ ఫైర్ చర్చ్ మినిస్ట్రీస్ నుంచి ఈ హోసనా మినిస్ట్రీస్ కి ఏసన్ గారు విడిచి వెళ్లినటువంటి ఈ సమాజం అంతటికి మా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం. ఏసన్ గారిలో మేము చూసింది ఏంటంటే దీనత్వం. ఆయన ఎంత గొప్ప దైవజనుడైనా దేశ విదేశాల్లో ఘనంగా ప్రశంసించబడుతున్నా ఒక్క పూజాన్ని కూడా ఆయన వేసుకోలేదు. ఎప్పుడు కూడా ఆయన పొగడాలనేటువంటి కోరిక ఆయన కోరుకోలేదు. ఆయన పొగిడిందల్లా ప్రభు యేసుక్రీస్తుని. ఆయన కీర్తిని అజరామరంగా కీర్తించినటువంటి కవీశ్వరుల్లో కూడా ఆయన ఒకడు. ఆయన మంచి కవి, గాయకుడు. అంతేకాకుండా ఆయన గొర్రెపిల్లలాగా దీనుడిగా ఉండేవాడు. అదే సమయంలో సింహ గర్జన చేసేవాడు. ఇదిగో సింహం నిద్రపోతుంది ఇప్పుడు, కానీ సింహ గర్జన మాత్రం ప్రకంపనాలుగా మన దేశం అంతా ప్రపంచం అంతా వినబడుతోంది. మా ఆత్మీయ అన్నగారు భారతదేశము గర్వించదగ్గ గొప్ప సువార్థికులు, అంతర్జాతీయ సువార్థికులు. అన్నగారు మమ్మల్ని విడిచి వెళ్లడం చాలా తీరని లోటు. అయినప్పటికీ వారి యొక్క పాటలు, మాటలు, సందేశాలు, వారి ఆశయాలు మా మధ్య సజీవంగానే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో మేము ఒక వారం క్రితం ఆయనతో గంటన్నర సేపు మేము మాట్లాడుతున్నప్పుడు అక్కడ నా మనసులో ఉన్న ఒక మాట అన్నతో పంచుకున్నా. మీ సేవ సంపూర్తి అయినది కదా, మీ కళ్ళ ముందు కనబడుతున్న సేవ అంతా కూడా మీరు అనుకున్న విధంగా జరిగింది కదా అంటే అన్న అస్సలు ఒప్పుకోలేదు. ఇంకా చేయవలసిన సేవ చాలా ఉంది అని ఆయన సమాధానం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆయన చివరి శ్వాస వరకు కూడా నేను దేవుని పని చేయాలి, దేవుని సేవ చేయాలనే ఉద్దేశము, ఆశయం కలిగిన వారు. అటువంటి గొప్ప దైవ సేవకుడి రోజు భారతదేశం మనము ఆయనను పొందుకోవడం నిజంగా గొప్ప గర్వించదగిన విషయం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. నా పేరు పాస్టర్ పరిశుద్ధరావు. గుంటూరు యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ నుంచి నేను మాట్లాడుతూ ఉన్నాను. దైవజనులు ఏసన్న గారితో మాకున్నటువంటి అనుభవాన్ని నేను ఒక మాటలో తెలియజేస్తాను. ఏసన్న గారు చాలా అద్భుతమైన గాయకులు. వారి పాటల ద్వారా మొట్టమొదట మేము వారికి అభిమానులు అయ్యామని చెప్పాలి. నా వేదనలో వెదకి తిని అనే పాట, ఆ పాట నేను వారిని చూడక మునుపు నేను విన్న పాట అది. ఆ పాట వినడాన్ని బట్టి నేను వారికి చాలా గొప్ప అభిమాని అయ్యాను. తర్వాత ఈ హోసనా మినిస్ట్రీస్ ని దేవుడి పాటను బట్టి లోకంలో గొప్ప ఆశీర్వాదకరమైన పరిచర్య వారు చేశారు. మా పాస్టర్స్ ఫెలోషిప్ కి ఎంతో ప్రోత్సాహాన్ని అనేక సంవత్సరాల నుంచి వారు అందిస్తా ఉన్నారు. మోషే సీనాయి పర్వతం దగ్గర ఉన్నప్పుడు ఒక పొద ఆయన్ను ఆకర్షించింది. ఆ పొద ఎటువంటిదంటే ప్రకాశిస్తుంది కానీ కాలిపోలేదు. అలాగే యేసన్న గారు ఒక మండుచున్న పొద లాంటి వారు, ప్రకాశిస్తూ ఉండటాన్ని బట్టి, ఈ కారణాన్ని బట్టి హోసన్నా మినిస్ట్రీస్ గొప్పగా ప్రజలను ఆకర్షించగలిగిందని ఒకే ఒక మాట తెలియజేస్తున్నాను. మండుచున్న పొద కానీ కాలిపోలేదు. హోసన్నా మినిస్ట్రీస్ కూడా ఇప్పుడు వారు లేకుండా ఉన్నటువంటి హోసన్నా మినిస్ట్రీస్ మనం ఊహించుకోవడం చాలా కష్టమే, గాని దేవుడు ఏర్పాటు చేసినది గనుక తప్పకుండా ప్రభు రాకడ వరకు హోసన్నా మినిస్ట్రీస్ పరిచర్యలు దిగ్విజయంగా కొనసాగాలని మా యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ ద్వారా తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవున్నా మనకి వందనాలు. మరి యేసన్న గారికి 1985లో నేను లేమల్లి 14 మైళ్ళలో బాప్టిస్ట్ తీసుకుని ఉన్నాను. అన్నగారు నన్ను ఎంతగానో ప్రేమించారు. మరి ఏ పరిస్థితిలో అనాదిగా ఉండే సమయంలో అన్న నాకు మరి కావలసిన అవసరతలన్నీ తీర్చి ఆయన నాకు ఆత్మీయంగా ఎదిగిలాగా మరి ప్రార్థించి మరి నన్ను ఎక్కడికైనా మీటింగ్లు, చిన్న గాజులూరు, పెద్ద గాజులూరు, తోట్లపాలెం, మరి ఎక్కడెక్కడ పెద్ద పులియేరు, పెద్ద పెద్ద సంఘాలు, అప్పుడు అన్నగారు లేని పరిస్థితిలో కూడా మరి ఎక్కడెక్కడికి కూడా తీసుకెళ్లి ముందలుగానే మా అక్కను పంపిస్తున్నానని పంపించి సేవలో మరి నన్ను బలంగా వాడుకోవటానికి నీ కృపను దయచేశాడు.
నా పేరు స్టీవెన్ అండి. నేను ఏసన్న గారితో ఉన్న పరిచయం ఏంటంటే, నేను హోసన్న పెంటెకోస్టల్ మినిస్ట్రీ చిలకలగూడ నుంచి ఏసన్న గారు తెలుసు. నేను చిన్నప్పుడు 2 సంవత్సరాల వయసు కలిగినప్పుడు నాకు భయంకరమైన ఫిట్స్ తో నేను బాధపడుతున్నప్పుడు ఏసన్న గారు చిలకలగూడ మందిరంకి వచ్చి పాస్టర్ జే డేవిడ్ రాజు గారు స్నేహితులు కాబట్టి అక్కడికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు నాకు ఫిట్స్ అనేది తొలిగిపోయిందండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు నాకు ఫిట్స్ అనేది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏసన్న గారిని వినలేదు. ఈ రోజు ఏసన్న గారు మరణించినందుకు దుఃఖకరంగా ఉంది, కానీ ఆయన దేవుణ్ణి ఉన్నందుకు, సియోన్లో ఉన్నందుకు మేమందరం ఎంతో సంతోషంగా గర్వపడుతున్నాం. ఎన్నెన్నో మేళ్లను అనుభవించిన నేను ఏమని ఎన్నని వివరించగలను. యుగ యుగాలలో ఎన్నెన్నో అనుభవించవలసిన నేను ఆ పౌరత్వము కొరకే పోరాడుచున్నాను. యుగ యుగాలలో ఎన్నెన్నో అనుభవించవలసిన నేను ఆ పౌరత్వము కొరకే పోరాడుచున్నాను. ఎన్నెన్నో మేళ్లను అనుభవించిన నేను ఏమని ఎన్నని వివరించగలను. ప్రియులు కానరాని 1000 ఏళ్ల పాలనలో స్వస్థ బుద్ధి గలవారే నివసించే రాజ్యమది. స్వార్థ ప్రియులు కానరాని 1000 ఏళ్ల పాలనలో స్వస్థ బుద్ధి గలవారే నివసించే రాజ్యమది. స్థాపించునే అతి త్వరలో నా యేసు రాజ్యమును చిత్తశుద్ధి గలవారే పరిపాలించే రాజ్యమది. స్థాపించునే అతి త్వరలో నా యేసు రాజ్యమును చిత్తశుద్ధి గలవారే పరిపాలించే రాజ్యమది. ఎన్నెన్నో మేళ్లను అనుభవించిన నేను ఏమని ఎన్నని వివరించగలను. యుగ యుగాలలో ఎన్నెన్నో అనుభవించవలసిన నేను ఆ పౌరత్వము కొరకే పోరాడుచున్నాను. యుగ యుగాలలో ఎన్నెన్నో అనుభవించవలసిన నేను ఆ పౌరత్వము కొరకే పోరాడుచున్నాను. నివాసులందరిలో గొర్రె పిల్ల రక్తముతో కొనబడిన వారున్న
పరిశుద్ధుల రాజ్యమది. భూనివాసులందరిలో గొర్రె పిల్ల రక్తముతో కొనబడిన వారున్న పరిశుద్ధుల రాజ్యమది. క్రీస్తు యేసు మూల రాయి అమూల్యమైన రాళ్లమై ఆయనపై అమర్చబడుచు వృద్ధి నొందుచు సాగెదము. క్రీస్తు యేసు మూల రాయి అమూల్యమైన రాళ్లమై ఆయనపై అమర్చబడుచు వృద్ధి నొందుచు సాగెదము. ఎన్నెన్నో మేళ్లను అనుభవించిన నేను ఏమని ఎన్నని వివరించగలను. యుగ యుగాలలో ఎన్నెన్నో అనుభవించవలసిన నేను ఆ పౌరత్వము కోరకే పోరాడుచున్నాను. యుగ యుగాలలో ఎన్నెన్నో అనుభవించవలసిన నేను ఆ పౌరత్వము కొరకే పోరాడుచున్నాను. ఎన్నెన్నో మేళ్లను అనుభవించిన నేను ఏమని ఎన్నని వివరించగలను. ఎన్నెన్నో మేళ్లను అనుభవించిన నేను ఏమని ఎన్నని వివరించగలను. ప్రార్థనలన్నీ ఆలకించినావు. నా స్తుతి హోమములన్నీ నీకే అర్పింతును. నీ సిలువ త్యాగమే నన్ను బంధించెను. నీ బానిసనయ్యుందును బ్రతుకు దినములన్నీయు. నీ సిలువ త్యాగమే నన్ను బంధించెను. నీ బానిసనయ్యుందును బ్రతుకు దినములన్నీయు. నా ప్రార్థనలన్నీ ఆలకించినావు. నా స్తుతి హోమములన్నీ నీకే అర్పింతును. అడిగినంత కంటే అధికముగా చేయు ఐశ్వర్యవంతుడవు నీవే యేసయ్యా. అడిగినంత కంటే అధికముగా చేయు ఐశ్వర్యవంతుడవు నీవే యేసయ్యా. పరిపూర్ణమైన నీ దైవత్వమంతా పరిశుద్ధతకే శుభానవాలు. పరిపూర్ణమైన నీ దైవత్వమంతా పరిశుద్ధతకే శుభానవాలు. నా ప్రార్థనలన్నీ ఆలకించినావు. నా స్తుతి హోమములన్నీ నీకే అర్పింతును.
ఆపత్కాలములో మొరపెట్టగానే సమీపమైతివే నా యేసయ్యా. ఆపత్కాలములో మొరపెట్టగానే సమీపమైతివే నా యేసయ్యా. సమీప బాంధవ్యములన్నిటి కన్నా మిన్నయైనది నీ స్నేహ బంధము. సమీప బాంధవ్యములన్నిటి కన్నా మిన్నయైనది నీ స్నేహ బంధము. నా ప్రార్థనలన్నీ ఆలకించినావు, నా స్తుతి హోమములన్నీ నీకే అర్పింతును. ఎక్కలేనంత ఎత్తైన కొండపై ఎక్కిల్చుము నన్ను నా యేసయ్యా. ఎక్కలేనంత ఎత్తైన కొండపై ఎక్కిల్చుము నన్ను నా యేసయ్యా. ఆశ్చర్యకరమైన నీ ఆలోచనలు ఆత్మీయతకే స్థిర పునాదులు. ఆశ్చర్యకరమైన నీ ఆలోచనలు ఆత్మీయతకే స్థిర పునాదులు. నా ప్రార్థనలన్నీ ఆలకించినావు, నా స్తుతి హోమములన్నీ నీకే అర్పింతును. నీ సిలువ త్యాగమే నన్ను బంధించెను, నీ బానిసనయ్యుందును బ్రతుకు దినములన్నీయు. నీ సిలువ త్యాగమే నన్ను బంధించెను, బానిసనయ్యుందును బ్రతుకు దినములన్నీయు. నా ప్రార్థనలన్నీ ఆలకించినావు, నా స్తుతి హోమములన్నీ నీకే అర్పింతును.
కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా కొదువతో నేను కుమిలెదనా కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా నీవు నాకుండగా నీవే నాండగా నీవు నాకుండగా నీవే నాండగా నీవే నా నీవే నా నీవే నా నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా కొదువతో నేను కుమిలెదనా సర్వకృపానిధివి సంపదలగనివి సర్వకృపానిధివి సంపదలగనివి సకలము 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 చేయగల నీవైపేనా కన్నులెత్తి చూచెదా కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా కొదువతో నేను కుమిలెదనా నిత్యము కదలని సీయోను కొండపై నిత్యము కదలని సీయోను కొండపై యేసయ్యా 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 నీదు ముఖము చూచుచూ పరవశించి పాడెదా కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా కొదువతో నేను కుమిలెదనా
కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా. కూడి వచ్చిన మీకంతా నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ బృహత్తరమైన పని ఎంతో ఖర్చుతో కూడినప్పటికీ యవ్వనస్తులను వాళ్లకున్నటువంటి వరాలని బయటికి తీసుకురావాలని ప్రయత్నం చేసిన ఒక ఛానల్ ఉందంటే అది ఆరాధన ఛానల్ అని చెప్పచ్చు. నాకు బాగా నచ్చిన పదం ఒకటి. మొదట కృప అనే పదం, రెండోది ఆరాధన అనే పదం. ఆరాధన కృప, కృప ఆరాధన. ఈ కృపతో కలిపినటువంటి ఆరాధన మనం చేస్తూ ఉండాలని మనల్ని గుర్తించేటట్లు ఈ ఛానల్కి ఈ యొక్క టైటిల్ నిర్ణయించబడింది. అదేవిధంగానే మన డైరెక్టర్ గారు, ఫౌండర్, చైర్మన్ గారు దీని విషయమై అహర్నిశలు ప్రయత్నం చేసి శ్రమిస్తున్నారు. సువార్త అందని చోట అంతర్రాష్ట్రీయంగా కూడా ఈ యొక్క సువార్త ప్రకటించబడాలని ఈ మధ్య ప్రపంచమంతా కూడా వినేటట్లు ఏర్పాట్లు చేశారు. కనుక ఆరాధన టీవీ మామూలుగా కాదు, మనం అనుకున్నంత కాదు, ఎంతెంతో ఎత్తుకు ఎదిగిపోయింది. ఇంకా ఎదగాలని నేను ఆశిస్తున్నాను, కోరుకుంటున్నాను. వారు నన్ను పిలిచి మిమ్మల్ని చూసేటట్లు చేశారు. అందుకు వారికి నా హృదయపూర్వకమైన వందనాలు. ఆశ్రయదుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా.